ఈ పక్కనేంటి అలా దెయ్యాలు ఉన్నాయి. సో అమ్మ, రిషి, తియో అయితే బ్యాక్ రో లో ఉన్నారు. సెంటర్ రో లో మాతో వచ్చే ఫ్యామిలీ. అదే ఏరియా ఎందుకో మీకు న్యూ ఆర్లైన్స్ డౌన్ టౌన్ గుర్తు రావట్లేదు. ఇదే మిట్టు నిజ స్వరూపం. ఈడు ముద్దు పేరు నీలకంఠం. నీలకంఠం, నల్లకంఠం. నెక్స్ట్ 4 days మనం ఇక్కడే ఉండబోతున్నాం. దీని పేరు ఎమరల్డ్ బీచ్ రిసార్ట్. కొత్త కొత్త ఊసులెన్నో పోసగుచ్చుతాం, సిత్తరాల సంబరాలు గుండె గద్దుతాం, పెదవుల్లో నవ్వులాగా వచ్చి వాలుతాం, చిన్న పెద్ద అందరికీ నచ్చి తీరుతాం, మీ కళ్ళే మేమవుతాం, మీ ఇంట్లో వాళ్ళవుతాం, ఎవ్రీ టైం మీ కోసం న్యూ టాపిక్ తో వచ్చేస్తాం. థియో అండ్ బ్రోస్, థియో అండ్ బ్రోస్, హార్ట్లోన పెంచుతుంది బ్యూటిఫుల్ జోస్. థియో అండ్ బ్రోస్, థియో అండ్ బ్రోస్, లైక్ కమెంట్ షేర్ చేసి బ్లెస్ చేయండి. గుర్తుకొస్తున్నాయి. వీడియో కాంటెంట్లోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మా ప్రీవియస్ వీడియో గుర్తుకొస్తున్నాయి అనే వీడియో ఎందుకో యూట్యూబ్ ఎక్కువ ప్రమోట్ చేయలేదు. వీడియో అయితే చాలా బాగుంది, చూసిన వాళ్ళందరికీ కూడా చాలా నచ్చింది. కాకపోతే ఎందుకో ఎక్కువ రీచ్ లేదనమాట. మీరు కనుక ఈ వీడియో ఇంకా చూడకపోతే తప్పకుండా చూడండి, చూసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ది బ్రోస్. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా పేరు భార్గవ. ఈ రోజు అయితే ఒక స్పెషల్ వెకేషన్ వెళ్తాం. 5 days ట్రిప్, థ్యాంక్స్ గివింగ్ బ్రేక్ కి కొన్ని మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వెళ్తున్నాం. సో వాళ్ళైతే యాక్చువల్గా ఇక్కడే ఉంటారు. సో వాళ్ళని పికప్ చేసుకుని మేము అందరం ఆర్లాండోకి వెళ్తున్నాం. ఫ్లైట్ ఉంది అక్కడి నుంచి. ఎక్కడికో ఇప్పుడు షార్ట్లీ చెప్తాం. ఇప్పుడైతే 4 PM అలా అవుతుంది. ఫ్లైట్ రేపు పొద్దున్న జస్ట్ నైట్ స్పెండ్ చేస్తున్నాం ఆర్లాండోలో, ఎక్కువ డ్రైవ్ కాబట్టి. సో అరౌండ్ ఒక 5.5 hour డ్రైవ్ ఉంది ఇప్పుడు చేయడానికి. దారిలో మాట్లాడదాం ఇంకా. లెట్స్ గో. అమ్మ, రిషి, తియో అయితే బ్యాక్ రో లో ఉన్నారు. సెంటర్ రో లో మాతో వచ్చే ఫ్యామిలీ ఆంటీ అండ్ వేరే వాళ్ళ అబ్బాయి నా పక్కన ఉంటాడు, అండ్ నాన్న పక్కన అంకుల్ ఉంటారు. సో టోటల్ 7 members. ఎవరెక్కడ ఉంటారో చెప్తే గానీ అంతే నేను చెప్తాను ఊరికే. ముగ్గురు బాగుతున్నారు. రాజయోగం చోబాబుకి. అమ్మా నువ్వు ట్రావెల్ చేయాలంటే నీకు ఎంతమంది పెట్ చేయాలా? నిన్ను ఎంతమంది రిలాక్స్ చేస్తూ ఉండాలా? అదే ఏరియా ఎందుకో మీకు న్యూ ఆర్లైన్స్ డౌన్ టౌన్ గుర్తు రావట్లేదు. టులైన్ మా ఫస్ట్ స్టాప్ జాక్సన్విల్లో. అక్కడ మా ఫ్రెండ్ మాధవి ఉన్నారు కదండి, మీకు తెలుసు కదా. మేము ఇప్పుడు జాక్సన్విల్ నుంచి వెళ్ళినా కూడా తియోగాని అక్కడ డ్రాప్ చేసి వెళ్తాము. సో వాళ్ళ ఇంట్లో తియోని డ్రాప్ చేసి మేము అందరం కలిసి చక్కగా డిన్నర్ చేసి అక్కడే 5th ఎలిమెంట్లో ఇంకా మేము ఆర్లాండో వెళ్తాం. మాధవి వాళ్ళు ఇంటికి వచ్చేస్తారనమాట. మాధవి వాళ్ళు మాకు చాలా తక్కువ టైంలోనే చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. చాలా స్వీట్ అండ్ కైండ్ పీపుల్. మేము వాళ్ళ కంపెనీ చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. డిన్నర్ మంచిగా ఎంజాయ్ చేసాము. మేము ఇంకా బయలుదేరిపోయాము మళ్ళీ ఆర్లాండోకి. ఇదే మిట్టు నిజ స్వరూపం. 17-18 ఏళ్ళు వస్తున్నా కూడా ఏడుస్తా ఉంటాడు చిన్న పిల్లలాగా. చుట్టుపక్కల లేదు అనుకుంటాను. షూ కూడా తీయలేదు. లేకు గాడిద లగలేగు. సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. సో ఇప్పుడే హోటల్కి రీచ్ అయ్యాం, చెక్ ఇన్ అయిపోయాం. సో ఇక్కడ ఓన్లీ 1 night స్టే చేస్తున్నాం. యాక్చువల్గా 1 night కూడా కాదు, జస్ట్ a couple hours యాక్చువల్గా. సో రేపు 4:30 AM కల్లా లగవాలి ఫ్లైట్ 9కి. కానీ ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ ఒక 1 hour డ్రైవ్ ప్లస్ ఒక couple hours ఎర్లీ వెళ్ళాలి. థ్యాంక్స్గివింగ్ డే రష్ ఉంటుంది కొంచెం, అందులో లాస్ట్ మినిట్ ట్రావెల్ చేయడం వల్ల. సో సెక్యూరిటీ అండ్ అదంతా టైం పట్టేసరికి ఫ్లైట్కి లేట్ అయిపోతుంది. సో కొంచెం ఎర్లీగా వెళ్తున్నాం. The following day. రెడీయా? టైం ఎంత అయింది? రెడీ. టైం ఎంత? 5 o'clock అయింది ఇప్పుడు. గుడ్. సో మా ఫ్లైట్ 9 o'clockకి.
ఇక్కడ నుంచి డ్రైవ్ ఒక 40 minutes ఉంటుంది అనమాట. సో హాలిడే రష్ ఉంటుంది కాబట్టి కొంచెం ముందే వెళ్తున్నాము. హుడి బల్ల ఉందిరా. 3 కార్లు ఉన్నాయి, నీకోటి నాకోటి రిషికోటి. అవునా? నా కలర్ కూడా వేరుగా ఉంది. అవునా? కలర్ వేరుగా ఉంది. సేమ్ కార్ డిఫరెంట్ వేరియేషన్. ఓకే. షల్ బి రేసింగ్. సినిమా హీరోలకు కూడా ఉంటుంది ఇంత కాస్ట్లీ హెయిర్ డ్రెస్. ఎంత పే చేస్తున్నాము అంటే నా అవర్లీ ఏజెస్ ప్రకారం చూసుకుంటే ఫస్ట్ మీరు దూకుని అడిగి దూకితే బాగుంటుంది. నేను దూకున్నా అందంగా ఉంటుంది. దూకున్నా దువ్వినా అందంగా ఉంటుంది. ఉండదు. మేము రెడీ అయిపోయాము, మా ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. వాళ్ళు రెడీ అవుతున్నారు. ఈ లోపు గుర్తొచ్చింది సడన్ గా, మీకు మా నీలకంఠాన్ని చూపించాలో లేదు కదా. రెడీ అయిపోయాడు చూడండి చక్కగా, యాజ్ యూజువల్ బ్యూటిఫుల్ బ్లూ కలర్ బాయ్. పడుకున్నాం ఇంకా లేకరా, ఇంకా నిద్ర మొత్తం లేదు. నుంచోలేకపోతున్నాడు ప్రస్తుతానికి. టైం ఎంత అయింది ఇప్పుడు? 5:22. కానీ మనం వెళ్ళే ప్లేస్ లో 6:22. ఇప్పుడు యాక్చువల్గా అది రివీల్ చేయలేదు అన్నట్టు డెస్టినేషన్ ఇంకా. అవునా? చెప్పలేదు. లేదు, ఇంకా చెప్పలేదు. యా మేబీ యాక్చువల్లీ గెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫ్లైట్ కి వెళ్తున్నాం. టైమ్ జోన్ అయితే 1 hour ఫార్వర్డ్ మాకన్నా. ఈ ప్లేస్ పేరుతో ఇంకొక ప్లేస్ కూడా ఉంటుంది, కొంచెం మారుతుంది అంతే. సేమ్ ప్లేస్. అండ్ లాస్ట్ హింట్ కరీబియన్ లో ఉంటుంది. సో ఈజీ. ఇప్పుడు కొంచెం ట్రాపికల్ ప్లేస్ కి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం ఫ్లైట్ ఎక్కేటప్పుడు మీకు తెలుస్తుంది. సో Whenever your heart is broken, don't ever forget you're golden. I will find the light in your soul, I'll be there. Never leaving you in the darkness, even when you're out of focus. I will be. ఏంటి అప్డేట్? ఏంటి అప్డేట్ అంటున్నా? సో ఇప్పుడైతే టైం 7 AM. ఫ్లైట్ ఇంకా 2 hours 20 minutesలో. పార్కింగ్ లాట్లో కార్ పార్క్ చేసి ఇప్పుడు షటిల్ తీసుకోవాలి టర్మినల్ ఏకి. సో అది యాక్చువల్గా ఇంటర్నేషనల్ డొమెస్టిక్ టర్మినల్ మిక్స్ టర్మినల్. సో కొంచెం రష్ మేబీ ఉంటుంది నా పెద్ద ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఉంటే ఈ టైంకి, లేకపోతే స్మూత్ సేలింగ్. సో కన్సిడర్ ఓవర్ 2 hours ఉంది టైం. సో ఈజీగానే రీచ్. మోస్ట్ లైక్లీ అంత ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉండవన్నట్టు ఉంటే మిడ్ నైట్ ఇప్పుడు మోస్ట్ లైక్లీ ఏం ఇష్యూ ఉండకూడదు. మిస్టర్ నీలకంఠం, ఆర్ యూ రెడీ? ఇప్పుడు లేసాడు నుంచి. వీడి ముద్దు పేరు నీలకంఠం. నీలకంఠం నల్లకంఠం. నీలకంఠానికి నల్లకంఠం దొరికింది. Alright, go ahead and keep pushing your stuff forward. బోర్డింగ్ చేస్తున్నా. ముగ్గురు బోడిగుండులు ఇప్పుడు బోర్డు చేస్తున్నారు. డెస్టినేషన్ ఎగ్జాక్ట్గా చెప్పలేదు. సెయింట్ థామస్. Baby, you can count on me now. When you're falling down, 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 I will find the light in your soul, I'll be there. Leaving you alone is the hardest, even when you're out of focus. I will be the light in your life, you'll see it clear. I'll be your inspiration, 'cause I know that you'll do just what you're told. I'll be your harder temptation, 'cause I know that you. తీస్తే నొప్పి పెరుగుతుందండి. పాప ఋషి గారి చెవు నొప్పి వస్తుందంట. ఎంతసేపట్లో తీస్తాం?
ఎంతసేపట్లో 5 మినిట్ అన్నారు. పంచ్ అన్నట్టు ఈ పక్కన ఏంటలా దెయ్యాలు ఉన్నాయి. ఓ నాకు కనపట్లే, నేను వ్యూ మిస్ అవుతున్నా. ఫోన్లో చూస్తాలే. ఈ పాటికే చాలా మంది గెస్ట్ చేసి ఉంటారు మేము ఎక్కడికి వెళ్తున్నాము. ఇంకా గెస్ట్ చేయని వాళ్ళకి మేము యుఎస్ వర్జిన్ ఐలాండ్స్ వెళ్తున్నాము. ఇప్పుడు ఆర్లాండో నుంచి సెయింట్ థామస్ అనే ఐలాండ్కి వెళ్తున్నాము. అది యుఎస్ వర్జిన్ ఐలాండ్స్లో ఉంది. 3 ఐలాండ్స్ని కలిపి యుఎస్ వర్జిన్ ఐలాండ్స్ అంటారు. సెయింట్ థామస్, సెయింట్ జాన్, అలాగే సెయింట్ క్రాయ్. ఇప్పుడు మనం వెళ్ళేది సెయింట్ థామస్కి అనమాట. అక్కడే మనం 4 days ఉండబోతున్నాము. మిగతా 2 ఐలాండ్స్కి వెళ్ళాలంటే ఫెరీస్ ఉంటాయి, సీ ప్లేన్స్ కూడా ఉంటాయేమో మనకు తెలీదు. ఈ వ్యూ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చిన్న చిన్న ఐలాండ్స్ పైన చాలా చిన్నగా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ ఐలాండ్స్. మనం లాస్ట్ ఇయర్ పోర్ట్రిక్ వెళ్ళాం కదా, దానికి ఇది చాలా దగ్గర. ఇంకొక కూల్ థింగ్ ఏంటంటే ఈ సెయింట్ థామస్ ఎయిర్పోర్ట్ రన్వే చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నేను పిక్చర్ పెడతాను. అది వాటర్ మీద నుంచే అలా రన్వే ఉంది. అది చూడటానికి చాలా చాలా బాగుంది. ముందు కదా సారీ ఇదే ఫస్ట్ టైమా ఇండియాలో? అమ్మయ్య, నీళ్ళలో పడిపోకుండా మంచిగా ల్యాండింగ్ చాలా సేఫ్గా జరిగింది అని చప్పట్లు కొట్టుకుని ఆనందించే లోపే ఇలా కార్ రెంటల్ తీసుకుని రోడ్డు మీదకి వచ్చామో లేదో ఫస్ట్ షాక్ తగిలింది. అదేంటి అంటే ఇక్కడ కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ అనమాట. లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ అయితే ప్రాబ్లం ఉంది. ఇండియాలో మీరు అసలు ఎప్పుడు చూడలేదా అంటే ఇండియాలో లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ చేసాం. కాకపోతే ఇండియాలో కార్స్కి రైట్ సైడ్ ఉంటుంది కదండి స్టీరింగ్ వీల్. ఇక్కడ ఏంటంటే కార్స్కి లెఫ్ట్ సైడే ఉంది. సో అది కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపించింది. కొంచెం అలవాటు పడడానికి కూడా టైం పట్టింది. మేమైతే ఫస్ట్ లంచ్ చేస్తున్నాం, ఎందుకంటే మేము ఉండే ప్లేస్ చెక్ ఇన్ చేయడానికి కొంచెం టైం ఉంది. అందుకని ఫస్ట్ అయితే లంచ్కి వచ్చాము. ఫుల్ ఆకలి మీద ఉన్నాం అందరం. ఏంటి భూతాలు దెయ్యాలు ఫోటోలు చూపించి భయపడుతున్నాం అనుకుంటున్నారా? అస్సలు భయపడకండి. ఎందుకంటే మాకు ఇంతకన్నా భయపెట్టిన విషయం ఇంకోటి చూసాం మేము. అదేంటి అంటే అందరం తినేసాక ఇచ్చిన బిల్లు. అది చూసి ఫస్ట్లో చాలా భయం వేసింది, తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది, తర్వాత బాధ కూడా వేసింది. కాకపోతే ఫుడ్ చాలా బాగుంది కాబట్టి అడ్జస్ట్ అయిపోయాము. ఎలా ఉందరా ఫుడ్? సో ఇది టోఫు క్యాంటీనా, టోఫు బౌల్ కదా. ఇది చికెన్ క్యాంటీనా బౌల్. ఇద్దరిది సేమే, కాకపోతే నా చికెన్ అండ్ టోఫు. ఆయన ఈరోజు వెజ్. ఇప్పుడు మేము ఉండే ప్లేస్కి వచ్చేసాం. ఇది ఎమరల్డ్ బీచ్ రిసార్ట్ అనమాట. ఇక్కడ అట్మాస్ఫియర్ మొత్తం, ఈ వెదరు, అలాగే చెట్లు అన్నీ మొత్తం ట్రాపికల్ అంతా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే కొబ్బరి చెట్లు, తాటి చెట్లు, ఇలా రకరకాల చెట్లు మీకు అసలు నేను చూపిస్తాను వీడియోలో. ఎన్ని చెట్లు చూసామంటే చాలా మొత్తం కడుపు నిండిపోయింది నాకు అక్కడే. అసలు అనవసరంగా లంచ్ చేసాము. ఇది ఇప్పుడు చెక్ ఇన్ చేసే ప్లేస్ అనమాట. చాలాసేపు వెయిట్ చేసాం ఎందుకంటే ఫుల్ రష్ ఉంది. నేను ఈలోపు నాకు ఇంకొక చెట్టు కనపడింది బయట. సో వాళ్ళు చేసుకుంటున్నారులే చెక్ ఇన్, నేను చేసేదే ఉందని చెప్పి బయటకు వచ్చాను. ఇది కొంచెం చూడడానికి ఈతకాయల్లా ఉన్నాయి, బట్ కలర్ వేరేగా ఉన్నాయి. బట్ సేమ్ ఫ్యామిలీ అనుకుంటా. ఇది గూగుల్లో చూస్తే ఏదో చైనీస్ డేట్స్ ఏదో ఉన్నట్టుంది. అవి తినొచ్చంట, కానీ ఇంకా పండలేదు. ట్రై చేసాను, చాలా చండాలంగా ఉన్నాయి పండలేదు కాబట్టి. సో అలా ఈ లోపు నేను మొత్తం బయట ఉన్న చెట్లు పొట్లు అన్నీ ఎక్స్ప్లోర్ చేసే లోపు వీళ్ళు చెక్ ఇన్ ప్రాసెస్ అయిపోయి మాకు చక్కగా రూమ్ కీస్ ఇచ్చారు. ఇప్పుడు కలిసి రూమ్కి వెళ్తున్నాం అందరం. Oh, now that we బీచ్ room keys and I saw. నన్ను ఇరిటేట్ చేయొద్దు. నాకు చెప్తే ఏమవుతుందో. మాది బిల్డింగ్ నెంబర్ 4. యాక్చువల్లీ ఫస్ట్ బిల్డింగ్ కానీ సెకండ్ కానీ ఇచ్చుంటే ఇంకా బీచ్కి చాలా దగ్గరగా ఇలా మనం డోర్ తీసుకుని అలా బీచ్లోకి వెళ్ళిపోయేలాగా ఉండేది. కాకపోతే అది రెనోవేషన్లో ఉందని అందులో ఇవ్వలేదు.
హోప్ఫుల్లీ ఇది కూడా బాగానే ఉంటుంది అనుకుంటున్నాము. ఇది ఇక్కడ ఉన్న రిసార్ట్స్లో, సెయింట్ థామస్లో ఉన్న రిసార్ట్స్లో కొంచెం అఫోర్డబుల్ అనే చెప్పాలి. 3 నైట్స్కి బుక్ చేస్తే ఒక నైట్ ఎక్స్ట్రా ఫ్రీ వచ్చిందనమాట. మొత్తం కలిపి $925 ఏమో అయింది. కాకపోతే బ్రేక్ఫాస్ట్ కానీ ఏది ఇంక్లూడెడ్ కాదు. జనరల్గా కొన్ని రిసార్ట్స్ ఆల్ ఇంక్లూజివ్ ఉంటాయి, లేదంటే అట్లీస్ట్ బ్రేక్ఫాస్ట్ అని ఇంక్లూడెడ్ ఉంటుంది. ఇక్కడైతే ఏది కాదు. ఉండవు, ఓషన్లో దూకడమే వెళ్ళి రోజు. అయ్యో మీరు తీయడం రావట్లేదు నాకు. సో ఇది మా రూమ్ ఈ 4 daysకి. అక్కడ డోర్ తీయడం కుస్తీ పడుతున్నారు వ్యూ కోసం. ఎస్, బ్యూటిఫుల్. వావ్, బీచ్. బీచ్ బాగుంది. సన్ రైజ్ సన్సెట్ ఉంటుంది. సన్సెట్ చూడొచ్చు మనం యాక్చువల్లీ కదా. రూమ్కి వచ్చేసి కాస్త రిలాక్స్ అయ్యి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కిందకు వచ్చాము మేము. ఎలాగూ మన రిసార్ట్ వెనకాల బీచ్ ఈరోజు ఎంజాయ్ చేద్దాము. ఇవాళ ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళే ఉద్దేశం లేదు, ఎందుకంటే ఆల్రెడీ టైం 5 దాటిపోయింది. ఇంకా సన్సెట్ టైం కూడా అయిపోయింది. అందుకని ఇంక ఇక్కడే రిలాక్స్ అవుతున్నాం. చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఆ వేవ్స్ సౌండ్ వింటూ ఇక్కడ కూర్చున్నాం. చాలా బాగుంది ఇక్కడ కూర్చోవడానికి ప్లేస్ అయితే మాత్రం. ఇది సెయింట్ థామస్ డ్రోన్ ఫుటేజ్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఫుటేజ్లోనే కాదు బయట కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంది. బీచెస్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ చాలా కోరల్ రీఫ్స్ అవన్నీ చాలా బ్యూటిఫుల్గా కనపడతాయి. అలాగే వాటర్ కలర్ చూడండి ఎంత బాగుందో. లాస్ట్ ఇయర్ మనం పోర్ట్రికో వెళ్ళాం గుర్తుంది కదా. పోర్ట్రికో ఇది యాక్చువల్లీ చాలా పక్కనే, చాలా దగ్గర. కాకపోతే కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. ఎలా అంటే పోర్ట్రికోలో మొత్తం సౌత్ అమెరికన్ కల్చర్ ఎక్కువ కనిపిస్తుంది. అక్కడ మొత్తం స్పానిష్ స్పీకింగ్ పీపుల్ ఉంటారు, అందరూ ఇంగ్లీష్ ఎవరు మాట్లాడరు. కాకపోతే యుఎస్ వర్జిన్ ఐలాండ్స్లో ఏంటంటే అసలు మీకు సౌత్ అమెరికన్ కల్చర్ ఏమి ఉండదు, అంతా కరేబియన్ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ పీపుల్, కల్చర్, ఫుడ్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. పోర్ట్రికోలో ఉండదు. అలాగే ఇక్కడ డ్రైవింగ్ గురించి చెప్పాను కదండి, మొత్తం అంతా లెఫ్ట్ సైడ్ అని చెప్పి. అలాగే కాకుండా ఇక్కడ హిల్స్లోనే ఎక్కువ, మొత్తం ఏ ప్లేస్ చూడాల్సి వచ్చినా ఈ హిల్స్లోనే డ్రైవ్ చేయాలి. సో మేము అసలు ఏమేమి ప్లేసెస్ చూసాము, ఎంత అడ్వెంచర్స్ చేసాము ఏంటి అన్నీ మీకు ఫ్యూచర్ వీడియోస్లో రాబోతున్నాయి. తప్పకుండా అన్ని వీడియోస్ చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాము. నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ కూడా ఆన్ చేసుకోండి. బాయ్.